రాసుకున్నప్పుడు నోట్ చేసుకోండి. బుక్, పెన్ అయితే ఉండాలా. ఓకే. ఎందుకంటే మీరు కొన్నే గుర్తుంటాయి. ఇక్కడ వినేసి తర్వాత భలే ఉందనిపిస్తది గానీ ఏం గుర్తుండవు. మీరేం ఫాలో అవ్వాలో తెలియాలి గదా! ఓకే. సో, అందుకనే బుక్ అండ్ పెన్ ఒక అలవాటులాగా చేసుకోండి. చాలా సార్లు చాలామంది నాకు రాయడం చానా రోజులైంది వదిలేసి, నేను పెద్దగా రాయను. ఏం పర్లేదు. కోడి గీతలైనా పర్లేదు. అర్థమైతుందా? సో, మీకు అర్థమైతే చాలు. వేరే వాళ్ళకి అర్థం కాబల్లే. సో, అట్లా అనుకుంటే డాక్టర్‌లెవరు ప్రాక్టీస్ చేయకూడదు కదా! వాళ్ళ అక్షరాలు వాళ్ళకి గూడా అర్థం కావు. కానీ సక్సెస్‌ఫుల్ అయ్యారు కదా! సో, డోంట్ వరీ. ఓకే. మీ హ్యాండ్ రైటింగ్ బాగా మనమేమి కాంపిటీషన్‌కెళ్ళట్లేదు. మీకెలా అర్థమైతే అలా రాసుకోండి. ఓకే. సో, అగైన్ టాపిక్‌లోకొద్దాం. హెయిర్ ఫాల్ అనేది మనం అర్థం చేసుకుంటే చాలా కారణాలుంటాయి. మీ కారణం ఏందనేది మీరు ఐడెంటిఫై చేయాల. ఓకే. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది హెయిర్ యొక్క లైఫ్ ఎంత అంటే 150 రోజులు. అంటే మీరేదన్నా హెయిర్ గురించి ఆలోచించాలి, హెయిర్‌ని అద్భుతంగా మార్చుకోవాలి అనుకుంటే, అర్థమైందా? అద్భుతంగా చేసుకోవాలనుకుంటే ఎన్ని రోజులు చేయాలా ప్రయత్నం? 150 రోజులు. ఎందుకంటే అది లైఫ్. ఓకే. పూర్తిగా మన హెయిర్ మీద మనకు కంట్రోల్ రావాలంటే 150 రోజులు ఏదన్నా ఒక పని చేయగలిగితే దానికి సంబంధించి వస్తది. వారం వాడి 10 రోజులు ఏదన్నా చేసి వదిలేసి నాకు రాలేదంటే అలా కాదు. ఇది ఫస్ట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. మన బాడీలో కొన్ని ఇప్పుడు మన బాడీలో ఆర్‌బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం. వాటి లైఫ్ ఎంతుంటది? 90-110, 120 రోజులు మాక్సిమం అనుకోండి. ఓకే. సో, అట్లా ప్రతి దానికి నాలుక మీద ఉన్న టేస్ట్ బడ్స్ అంటాం. దాని లైఫ్ ఎంత? 10 రోజులే. అంటే 10 రోజులు మీరు ఉప్పు లేకుండా తింటే 11వ రోజు నుంచి మీరు ఎంజాయ్ జేస్తారు. అంటే మిమ్మల్ని అడగదు బాడీ. ఈ 10 రోజులు మాత్రం అడుగుతది. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు టేస్ట్ చేసిన కొన్ని ఉంటాయి గదా! ఇంకా చనిపోకుండా. ఈ రోజే పుట్టిందనుకోండి ఒక సెల్లు. అది ఎట్లా ఇంకా 10 రోజులు ఉంటది. దీనికి ఆల్రెడీ టేస్ట్ తెలుసు కాబట్టి ఇది మిమ్మల్ని అడుగుతది తినమని. ఒక 10 డేస్ గాని తినలేదనుకోండి, ఇవి ఎలాగో చనిపోతాయి. కొత్త సెల్స్ వచ్చేసుంటాయి ఆ ప్లేస్‌లో కాబట్టి. అలా మన బాడీలో ప్రతి ఏరియాలో ఒక్కొక్క సెల్‌కి ఒక్కో లైఫ్ ఉంటది. అలా హెయిర్‌కి తీసుకుంటే 150 రోజులు. అర్థమైందా? సో, మీరేదన్నా హెయిర్‌కి సంబంధించి చేయాలంటే 150 రోజులనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటి? ఓకే. రోజు 40, 50 వెంట్రుకలు ప్రతి ఒక్కరికి రాలిపోతాయనేది ఓకే. ఇది నిజం. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, మీకు కనిపించినా, కనపడకపోయినా, మీ దువ్వెనలోకొచ్చినా, రాకపోయినా అర్థమైతుందా? రోజు 40-50 ఆన్ అన్ యావరేజ్ ఒక హెల్తీ పర్సన్‌కి నేను జెప్పేది. మీకు వేరే ప్రాబ్లమ్ ఉంటే ఎక్కువ రాలిపోతాయి ఇంకా. అర్థమైందా? హెల్తీ పర్సన్‌కి 40-50 రాలుతాయి. అది కామన్. అర్థమైందా? సో, ఏజ్ పెరిగే కొద్దీ కలర్ మారడం గానీ, హెయిర్ ఫాల్ అవ్వడం గానీ కామన్‌గా జరిగే విషయమే. డోంట్ వరీ. అర్థమైందా? సో, ఫస్ట్ ఓకే. ఇవి మీకు బేసిక్‌గా అర్థం జేసుకోవాల్సినటివి. ఓకే. సో, ఇప్పుడు హెయిర్ గురించి మాట్లాడదాం. హెయిర్ ఫాల్ గురించి. ఓకే. సో, ఎన్ని రకాలుగా ఉంటది ప్రాబ్లమ్ అనేది ఫస్ట్ స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డాండ్రఫ్ వల్ల కావచ్చు. చుండ్రు. ఓకే. కొన్నిసార్లు చుండ్రు మనకు కనపడతది. తెల్లగా పొడిలాగా రాలుతది. కొన్నిసార్లు కనపడదు. స్కిన్‌లోనే ఉండొచ్చు. ఎందుకంటే రాలితేనే చుండ్రు ఉన్నట్టు, ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కాదు. అదొక ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకోండి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకోండి. సో, దీన్ని ఎలా చేయాలి? చాలా మంది ఇప్పుడు యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడుతుంటారు. ఎప్పుడు ఎన్ని రోజులు వాడతారు? వాడుతూనే ఉంటారు. నాకు తెలిసి కొంతమంది హెడ్ అండ్ షోల్డర్స్ వాడుతూనే ఉంటారు జీవితాంతం. అలా చేయకూడదు. స్కాల్ప్ డ్రై అయిపోతది. అర్థమైందా? సో, ఎప్పుడైనా గూడా మనం యాంటీ డాండ్రఫ్ షాంపూలు 15 రోజులకు మించి వాడకూడదు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకవేళ చుండ్రు ఇప్పుడు లేదు లేదు నాకనొద్దండి. ఉండండి. ఒక్కొక్క స్టెప్ మాట్లాడదాం. సో, డాండ్రఫ్ ఉంటే ఏం జేయాలా? ఓకే. ఒకవేళ మీకు డౌట్ ఉంటే గూడా ఏం జేయాలంటే ఒక 15 రోజులు ఓకే. ఒక కోర్స్‌లాగా తీసుకొని 15 రోజుల తర్వాత ఇంక వాడకూడదు. 15 రోజులే వాడాల. యాంటీ డాండ్రఫ్ షాంపూలు ఏదైనా కూడా. ఓకే. స్కిన్ మళ్ళీ స్కాల్ప్ డ్రై అయిపోతే మళ్ళీ అదొక ప్రాబ్లమ్. సో, ఏం జేయాలి అంటే ఈ 15 రోజులు ఆయిల్ పెట్టకూడదు తలకి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈ 15 రోజులు స్నానం జేయాలి. తల స్నానం. ఓకే. 15 డేస్ రోజు చేయాలి. ఓకే. మూడోది దువ్వెన ప్రతిరోజు క్లీన్ జేసుకోవాలి. మీరు దువ్వే దువ్వెన. అది వేరే వాళ్ళకియకూడదు మళ్ళీ. మీరు సెపరేట్‌గా పెట్టుకోవాలి. ప్రతిరోజు క్లీన్ జేసేయాలి. అంటే తలస్నానం చేసేకి ముందుగా క్లీన్ జేసేసుకొని, స్నానం జేసినాక దాన్ని యూజ్ చేయాలి. మీరు పడుకునే దిండు మీద గూడా ఒక టవల్ లాంటిదేసుకొని, దాన్ని గూడా ఉతికేసేయాలి. అట్లా ప్రతిరోజు మార్చుకోవచ్చు టవల్ ఉంటే. సో, ఈ కేర్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ అతుక్కోకుండా, మీరు దువ్వెనలోకి పెట్టి మళ్ళీ దువ్వెనలో తీసి మీకు అతికించుకుంటా ఉంటే అది ఇన్ఫెక్షన్ అది బాగా అర్థం జేసుకోండి. ఓకే. సో, అందుకని ఇది 15 డేస్ కరెక్ట్‌గా వాడితే క్లియర్ అయిపోతది. అంత అంత సింపుల్. 2 వీక్స్ కంటే ఎక్కువ వాడకూడదు.
సో మీ కోచెస్ని గైడ్ చేస్తారు మీకు ఎలాంటిది వాడుకోవాలి ఏంటి, ఎందుకంటే డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోవాలి నేను, ఎలాంటిది వాడాలి, ఏం షాంపూ సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా. ఓకే, సో కోచెస్ని అడగండి, దే విల్ టెల్ యూ. వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఆల్రెడీ టెస్టిమోనియల్స్. ఓకే, ఇది ఫస్ట్ డాండ్రఫ్ చుండ్రు గురించి. సెకండ్, హిమోగ్లోబిన్ అంటాం, రక్తహీనత. ఓకే, ఇప్పుడు చాలామంది నాకు నీళ్లు మారినాయి, ఆ ఊరికి పోయిన వల్ల నాకు రాలినాయి. ఓకే, లేదంటే షాంపూ, కుంకుడుకాయ రసం ఏదేదో పైన, మనం బాగా గుర్తుపెట్టుకుంటా, ఏం చెట్లు కాదు నీళ్ళు పైన పోస్తే మొలిచేదానికి. అర్థమవుతుందా? మీరు పైనుంచి ఇచ్చే కేర్ అనేది 5% మాత్రమే, నాట్ ఈవెన్ 5%, ఇంకా తక్కువే. 95% ఎక్కడి నుంచి జరగాల? లోపల నుంచి జరగాల, భూమిలో నుంచి రావాలి, అంతేనా? న్యూట్రిషన్ లేకపోతే హెయిర్ ఫాల్ ఉంటుంది. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లోపల నుంచే 95% రీజన్. బయట అనేది ఇప్పుడు చెప్పినాం చుండ్రు లాంటివి, ఇట్లా కొన్ని రీజన్స్ తప్ప మెజారిటీ ఎక్కడి నుంచి అంటే లోపల నుంచి. సో సెకండ్ రీజన్ ఏంటి అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం, అంటే ఎనేమియా అంటారు, రక్తహీనత. మనకు చెప్తుంటారు కదా డాక్టర్లు, రక్తం తక్కువ ఉంది అని. రక్తం తక్కువ ఉండడం అంటే తక్కువే ఉండదు, 5 లీటర్లు ఉంటుంది. ఓకే, మన బాడీలో యావరేజ్గా 4.75 టు 5.25 యావరేజ్గా నేను చెప్తున్నా. ఒక 5.5 లీటర్ అనుకోండి, అంత బ్లడ్ ఉంటుంది బాడీలో. సో బ్లడ్ తక్కువ అవడం అంటే అది 4.5 లీటర్ అయిపోదు. అర్థమవుతుందా? అట్టయితే మళ్ళీ లో బీపీ వచ్చి పడిపోతారు మీరు. అలా కాదు, బ్లడ్లో ఉన్న, ఆర్బీసీలో ఉన్న హిమోగ్లోబిన్, బ్రీత్ గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్తున్నా మీకు. ఓకే, ఒక్కొక్క హిమోగ్లోబిన్ మాలిక్యూల్ అనేది 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని హోల్డ్ చేసుకుంటుంది. ఓకే, ఎన్ని ఉంటాయి? 27 కోట్లు ఉంటాయి ఒక్కొక్క ఆర్బీసీలో. ఇవన్నీ మాట్లాడినాం, నంబర్స్ మీకు గుర్తుంటాయి. ఓకే, సో రక్తహీనత ఉంటే అంటే రక్తం తక్కువ ఉంటే, అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది. మన బాడీలో న్యూట్రిషన్ అన్ని సెల్స్కి, అన్ని ఏరియాస్కి అందదు. అది ప్రాబ్లం. అర్థమైందా? ఎంత ఉండాలా? మెన్కి అయితే 14 గ్రామ్స్ అబోవ్ ఉండాలా పర్ డెసిలీటర్ అంటాం. ఉమెన్కి అయితే 12 అబోవ్ ఉండాలా. 12 గ్రామ్స్ అని ఇస్తారు మీరు రిపోర్ట్లలో చూస్తే. ఓకే, ఎందుకు ఉమెన్కి తక్కువ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది కాబట్టి. మెన్స్ట్రువల్ సైకిల్లో ప్రతిసారి బ్లడ్ అంటే ఐరన్, కాల్షియం ఈ రెండు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఉమెన్ నీడ్ మోర్ ఐరన్, మోర్ కాల్షియం. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఓకే, మెన్ కంటే కూడా ఉమెన్కి ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ అనీమియాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు రక్తం తక్కువ ఉంటే ఏంటి నష్టం అంటే మీకు హెయిర్ ఫాల్ ఉంటుంది, కంటి కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి, కోపము, చిరాకు, బద్ధకము, ఒళ్ళొప్పులు, కాళ్ళు గుంజడము, అరికాళ్ళు, అరిచేతులు మంటలు, ఊరికూరికే కోపాలు వస్తాయి, ఎందుకు వస్తాయో తెలీదు. ఓకే, చిరాకు పడుతుంటారు, తొందరగా అలసిపోతారు, కొంతసేపు నిలబడితే కాళ్ళు గుంజుతుంటాయి, వారానికి 1-2 సార్లు అయినా హెడేక్లు వస్తుంటాయి. ఇవన్నీ కూడా రక్తహీనత యొక్క సిమ్టమ్స్. వీటిలో అన్నీ ఉండొచ్చు, లేదు 1-2 ఉన్నా కూడా. అర్థమవుతుందా? సో దీనికి ఏం చేయాలా? దీనికి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలా. ఓకేనా? ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంది? ఎర్రగా ఉండేటి అన్నీ కాదు. అంటే చాలా సార్లు ఎర్రగా ఉండేవి తింటే బ్లడ్ వస్తుంది అనుకుంటారు. దానిమ్మ పండు, క్యారెట్ తినేస్తే బ్లడ్ వస్తుంది, కాదు. ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే తోటకూర, పాలకూర, గుమ్మడి గింజలు, నాన్ వెజ్ తినే వాళ్ళైతే లివర్. ఓకే, ఎనీ ఆర్గాన్ మీట్ అంటే చికెన్ లివర్, మటన్ లివర్ లాంటివి. ఎగ్ ఎల్లోలో ఉంటుంది ఐరన్. ఇవన్నీ కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, డేట్స్, ఖర్జూరం ఇట్లాంటివి, బట్ అది షుగర్ ఉంటుంది కాబట్టి అవి వోంట్ రికమెండ్ దట్. ఓకే, దానివల్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. ఓకే, సో తోటకూర, పాలకూర, గుమ్మడి గింజలు, లివరు ఇలాంటివి ఐరన్ రిచ్ ఫుడ్స్. వీటిని వాడుకోగలిగితే, రెగ్యులర్గా తీసుకుంటే బ్లడ్ పెరుగుతుంది, ఐరన్ పెరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మీకు ఆల్రెడీ 12, 13 ఉందనుకుందాం, దాన్ని మెయింటైన్ చేయడానికి వారానికి 1-2 రోజులు ఆకుకూరలు తింటే చాలు. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే మనం తినే ఆకుకూరలో ఒక కట్ట, 2 కట్టలో వండుకొని తలా ఒక గరిటె వేసుకుంటే మనకు ఒక గరిటె వస్తే దాంట్లో ఎంత ఐరన్ వచ్చేస్తుంది? అవునా? సో ఇది ప్రాక్టికల్గా ప్రాబ్లం. అందుకనే డాక్టర్లు ఏం చేస్తారంటే, మీకు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఐడియా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది. మీరు కన్సీవ్ అయినారని కన్ఫామ్ అవ్వినప్పటి నుంచి ఐరన్ ట్యాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు ఇచ్చేస్తారు. ఎప్పుడు దాకా? 9వ నెల డెలివరీ అయ్యేదాకా వాడుతూనే ఉంటారు. అయినా కూడా సరిపోదని లాస్ట్లో బ్లడ్ ఎక్కిస్తుంటారు సర్జరీలు చేయాలనుకున్నప్పుడు. ఓకే, అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏమంటే ఆహారంలో నుంచి ఐరన్ పెంచడం అనేది ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. పెంచొచ్చు, స్లోగా పెరుగుతుంది, ప్లస్ క్వాంటిటీ ఎక్కువ తినాలి. 4 కట్టల ఆకుకూరలు మీరు ఒక్కరే వండుకొని తినగలిగితే డెఫినెట్గా పెరుగుతుంది. ఒకరోజు తినేస్తే కాదు, ఒక 2-3 నెలలు కనుక కంటిన్యూ చేయగలిగితే ఆ పని పెరుగుతుంది. అది ప్రాక్టికల్గా పాసిబుల్ అంటే కాదు. మీరు 4 రోజులు ఆకుకూర తింటే 5వ రోజు వామిటింగ్ వస్తుంది ఆకుకూర చూడగానే. అర్థమవుతుందా?
సో, ప్రాక్టికల్‌గా పాసిబుల్ కాదు గాబట్టే, లేదు ఒక కట్టక పాలకూరలో ఎంత ఐరన్ వచ్చేస్తది మీకు పెరిగేదానికి. సో, అది ప్రాక్టికల్‌గా పాసిబుల్ కాదు గాబట్టే డాక్టర్లు మీకు ఐరన్ టాబ్లెట్ ఇస్తారు. ఓకే. కాకపోతే టాబ్లెట్లనేటివి మనకు తెలిసిందే. మెడికల్ షాప్ మెడిసిన్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు కెమికల్స్ యాడ్ చేసి. సో, డెఫినిట్‌గా దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మెడిసిన్ అన్నప్పుడు డెఫినిట్‌గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సప్లిమెంట్స్ అని దొరుకుతాయి మీకు. ఓకే. సప్లిమెంట్ అనేవాటికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అది ఫుడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. ఇప్పుడు స్పేస్‌లోకెళ్ళే వాళ్ళు గూడా అక్కడికెళ్ళి స్టవ్ తీసుకెళ్ళి బియ్యం అన్నీ పెట్టుకొని వండుకొని తినరు. సప్లిమెంట్ తీసుకెళ్ళి తినేస్తుంటారు. మీకు అర్థమైతే. ఓకే. సో, సప్లిమెంట్ అనేది సేఫ్. మంచి బ్రాండ్, ఆర్గానిక్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఓకే. సో, ఇది ఎప్పుడు దాకా వాడుకోవాలా? 8లో ఉంది ఇప్పుడు. 12కొచ్చేదాకా వాడుకోవాలా. తర్వాత అవసరం ఉండదు. తర్వాత ఏం చేయాలా? ఆహారంతో మెయింటైన్ చేసుకోవచ్చు. మెయింటైన్ చేయడం ఈజీ. 12 ఆల్రెడీ ఉంది. తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలా? వారానికి 1, 2 రోజులైనా ఆకుకూరలు తింటూ ఉంటే మెయింటైన్ అయితది. బట్ కింద నుంచి 8-12కి తేవాలంటే అది చాలా ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ రోజులు తింటే గానీ అది పెరగదు. అది ప్రాక్టికల్‌గా నాట్ పాసిబుల్. అన్నీ ఆపుకొని అదే తినుకుంటా కూర్చోవాలా. అందుకనే టాబ్లెట్లనేది ఇస్తారు డాక్టర్. ఓకేనా? ఐరన్‌కి సంబంధించి ఈ జాగ్రత్త తీసుకోవాలా. పిల్లలకి, ఇంట్లో పిల్లలకి ఇంకా మెన్‌స్ట్రుయల్ సైకిల్ స్టార్ట్ కాలేదనుకుంటే గర్ల్స్‌కి గూడా 14 గ్రామ్స్ అబోవ్ ఉండాలా. మెన్‌స్ట్రుయల్ సైకిల్ స్టార్ట్ అయింటే 12 అబోవ్. మెన్‌కైతే 14 అబోవ్ ఉండాల. ఓకేనా? ఇది సెకండ్ రీజన్. బ్లడ్ తక్కువుంటే హెయిర్ ఫాల్ ఉంటది. మూడో రీజన్ ప్రోటీన్ ఇంటేక్. ఓకే. మీ బాడీకి మనం తినే ఫుడ్స్‌లో చూసుకుంటే కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు, సెకండ్ ఆహ్, ఫ్యాట్స్ కొవ్వు పదార్థాలు, థర్డ్ ప్రోటీన్ మాంసకృతులు. ఈ 3 మేజర్‌గా తింటుంటాం మనం తినే ఫుడ్స్‌లో. దీంట్లో ప్రోటీన్ అనేది మాంసకృతులనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీ తయారయ్యేదే ప్రోటీన్‌తో. ఓకేనా? ఇది డీటెయిల్‌గా మళ్ళీ గూడా నేను ప్రోటీన్ గురించే ఒక కాల్‌లో చెప్తాను. ఎందుకు ఇంపార్టెంటు? ఏమేమి మన బాడీలో 90% ప్రాబ్లమ్స్ ప్రోటీన్ తక్కువైతే వస్తాయి. 90% ప్రాబ్లమ్స్. ఓకే. దాని గురించి ఎలాగో డిస్కస్ చేద్దాం ఇంకో టాపిక్‌లో సెపరేట్‌గా. బట్ ప్రోటీన్ ఎంత తీసుకోవాలా అంటే మన బాడీ వెయిట్‌కి కేజీకి 1 గ్రామ్ తీసుకోవాలి. ఇది నేను చెప్పేది కాదు. డబ్ల్యూహెచ్ఓ గాని, ఐసీఎంఆర్ గాని, ఓకే. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ గాని ఈళ్ళందరూ చెప్పేది ఒకటే ఏంటంటే మన బాడీ వెయిట్‌కి కేజీకి 1-1.2 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అంటే ఇది ఎవరు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏమీ పని చేయకుండా తిని పడుకునే వ్యక్తికి ఎంత కావాలి ప్రోటీను? బాడీ వెయిట్‌కి కేజీకి 1 గ్రామ్. మీరు ఒక 70 కేజీలుంటే 70 గ్రాముల ప్రోటీన్ రోజుకి కావాల. ఓకేనా? సో, ఒకవేళ బాగా ప్రెగ్నెంట్ వుమెనో, ఫీడింగ్ మదరో అయితే పాలిచ్చే తల్లులైతే 1.5 గ్రామ్ కావాల మీ బాడీ వెయిట్‌కి. ఎక్కువ స్పోర్ట్స్‌లో ఉండేవాళ్ళు లేదా ఎక్కువ ఆడతారు, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకైతే 2 గ్రాముల వరకు కావాలి. ఇంట్లో ఎదిగే పిల్లలుంటే 2 గ్రాముల వరకు ప్రోటీన్ కావాల్సుంటది. ఓకే. ఇంకా బాడీ బిల్డర్స్ అయితే 3 గ్రామ్స్, 4 గ్రామ్స్ కూడా తింటారు. మనం దాని గురించి ఇప్పుడైతే మాట్లాడడంలే. బేసిక్ తీసుకుంటే కూడా కేజీకి 1 గ్రామ్ తినాల. తినలేదంటే ఏమైతది? బాడీ అన్నిటికి వాడుకొని హెయిర్‌కి మీకు అర్థం చేసుకోండి. ఎందుకంటే బాడీకి హెయిర్ అనేది ఒక అన్‌వాంటెడ్ థింగ్ లాగా. మనకిష్టం హెయిర్ అంటే. బట్ బాడీకి కాదు. మీకు అర్థమైందా? అది ఒక పనికిరాని విషయంలాగా చూస్తది బాడీ. మీరు 70 గ్రాములు ఇవ్వాల బాడీకి. 65 ఇచ్చినారు. దేనికి కట్ చేస్తది 5 గ్రాములు? హెయిర్‌కి కట్ చేస్తది. మీకు అర్థమైందా? బాడీలో ఉన్న మన బాడీ బిల్డ్ అయ్యేదే ప్రోటీన్‌తో. మనకు గోడలో ఇటుకలు ఎట్లా బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. అట్లా మన బాడీకి ప్రోటీన్ అనేది. ఓకే. మీకు ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలన్నా, హార్మోన్ రిలీజ్ అవ్వాలన్నా, మీకు ఇమ్యూనిటీ యాంటీబాడీస్ తయారవ్వాలన్నా, మీ స్కిన్ను, మీ హెయిరు, మీ నెయిల్సు ఓకే. ఇట్లా చెప్పుకుంటా పోతే మీకేదైనా కట్ అయింది, మళ్ళీ అతుక్కోవాలా, దెబ్బ తగిలింది, మానాలా ప్రతి దానికి ప్రోటీనే. మన బాడీ తయారయ్యేదే ప్రోటీన్‌తో. అర్థమైతుందా? సో, మనం తక్కువ చేసినామంటే ఏదైతే అవసరం లేదో దాన్ని కట్ చేస్తది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే. సో, ఇది మూడో రీజన్. ప్రాపర్‌గా ప్రోటీన్ తీసుకుంటున్నారా లేదా? కోచెస్‌ని అడిగితే చెప్తారు. ఒక ఎగ్‌లో 5, 6 గ్రాములొస్తది. ఓకే. 70 గ్రాములు ఎట్ట తీసుకోవాలంటే ఎగ్‌లు ఒక 2, 3 తీసుకుంటే ఒక 20 గ్రాముల దాకా వచ్చే ఛాన్స్ ఉంది. 15-20. పన్నీర్ ఒక 100 గ్రాములు తింటే ఒకవేళ ఒక 15 గ్రాములు వచ్చే ఛాన్స్ ఉంది. చికెన్ ఒక 100 గ్రామ్స్ తింటే 20 గ్రామ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మటన్ అయితే 25 ఇట్లా ఒక లిస్ట్ ఉంటది. కోచెస్‌ని అడిగితే చెప్తారు. సో, దాని ప్రకారం లెక్కేసుకొని తినాలంతే. 2, 3 రోజులు లెక్కేస్తే నాలుగో రోజు మీకు అర్థమైపోద్ది. ఓకే. ఎంత ప్రోటీన్ తింటున్నామని. అది చానా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇది మూడోది. నాలుగోదేంటి? ఓకే. ఒకవేళ థైరాయిడ్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? ఓకే. ఒకవేళ నాకేం లేదంటే ఎప్పుడు చెక్ చేసుకున్నారు? ఎలా తెలుసు మీకు లేదని? అదే 2, 3 ఏళ్ల ముందు జూసినాం కాదు. 3 నెలలు, 4 నెలల తర్వాత మారిపోద్ది. ఓకే. ఒకవేళ మీరు ఇప్పటిదాకా నేను అందరికీ గూడా రికమెండ్ చేసేదేమంటే, ఈ కాల్‌లో ఉండే వాళ్ళందరికీ వింటున్నోళ్ళకి, మీరసలు బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేపించుకున్నారో నాకు తెలీదు. సంవత్సరానికి ఒక్కసారైనా ఇది బేసిక్ లాగా అనుకోండి. సంవత్సరానికి ఒకసారైనా బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసుకొని, ఎలా ఉన్నాయి పారామీటర్స్ చూసుకొని, దానికి ఏం జేయాలనేది అంటే మన చేతిలో ఉన్నప్పుడు మనం కంట్రోల్ జేసుకోగలిగితే
హాస్పిటల్ దాకా వెళ్ళకుండా. ఓకే. మన చేతిలో ఉంటుంది. ఎంతో ఖర్చు పెడుతుంటాం. రూ. 1000 ఎక్కడ పెట్టట్లేదు కదా! ఫుల్ బాడీ చెకప్ మేబీ 4, 5 వేలు అయితది. 3000 కూడా అయితది. బట్ ఇప్పుడు రీసెంట్‌గా నిన్న కూడా చేపించుకున్నాం కొంతమంది క్లయింట్స్‌తో. సో, థైరోకేర్ అనే ఒక ల్యాబ్ మీకు ఐడియా ఉంటది. ఇండియా అంతా ఉంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాబ్స్ థైరోకేర్ అంటారు. వాళ్ళు రూ. 899కే దే ఆర్ డూయింగ్. 64 టెస్ట్‌లో ఏమో. వాళ్ళే ఇంటికొచ్చి బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసుకెళ్ళి రిపోర్ట్ ఇస్తారు. ఇదెందుకు అవసరం మీకిప్పుడంటే, రేపు ఎలాగో సండే కాబట్టి, ఇది బ్లడ్ టెస్ట్ అనేది మనము టీ, కాఫీ తాగకముందు ఇవ్వాలి బ్లడ్. పొద్దున 8:30, 9 లోపల ఇస్తేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. 11, 12కి ఇస్తే ఉపయోగంలా. ఓకే. బ్లడ్ ఇచ్చేదాకా టీ, కాఫీ తాగకూడదు. వాటర్ తాగొచ్చు కావాలంటే. ఓకే. అలా ఇచ్చినప్పుడు వాళ్ళే ఇంటికొస్తారు. బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసుకుంటారు. మనీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. 899 అనుకుంటా. 900 అనుకోండి. ఓకే. అన్నీ వచ్చేస్తాయి. లివర్ ఫంక్షను, కిడ్నీ ఫంక్షను, హిమోగ్లోబిను, వైటమిన్ డి, వైటమిన్ బి12, మీ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, గ్లూకోజ్ ప్రొఫైల్ ఎలా ఉంది, అన్ని టెస్టులు జనరల్‌గా 3000 అట్ట అయితదది. బట్ వాళ్ళేదో ఆఫర్ రన్ చేస్తున్నారిప్పుడు. ఆఫర్ ఉంది. ఇమ్మీడియేట్‌గా అంటే మరి ఎన్ని రోజులు ఉంటదో మనకు తెలీదు. ఎందుకంటే ఆ కంపెనీ వాళ్ళు ఎప్పుడు దాకా ఉంచుతారో తెలీదు. ఇప్పుడైతే ఆఫర్ రన్ అయితుంది. నా సజెషన్ అయితే మాత్రం ఒకసారి చేసుకోండి. ఆ రిపోర్ట్ కోచ్‌కి పంపేయండి. మీకు ఒక క్లారిటీ వస్తది. ఎందుకంటే నెక్స్ట్ 15 రోజులు మనం నెక్స్ట్ అట్‌లీస్ట్ 13 రోజులు మనం ఒక్కొక్క టాపిక్ మాట్లాడేటప్పుడు మీ రిపోర్ట్‌లో ఉండేటివి మీరు చూసుకుంటా తెలుస్తది మీకు. మీరు అడిగే క్వెషన్‌లలో గూడా అర్థమైందా? మీరేదైనా క్వెషన్ అడగాలంటే గూడా మీ రిపోర్ట్ చేతిలో ఉంటేనే మీకు క్లారిటీ వస్తది. ఇదెందుకు ఎక్కువుంది? ఇదెందుకు తక్కువుంది? దీనివల్ల మీకేంటి నష్టం? ఇలాంటి క్వెషన్స్ నాకొస్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతా. 10 మినిట్స్ రోజు దాని గురించి కావాలంటే హెల్త్ గురించి. ఎందుకంటే నేను ఆల్రెడీ జెప్పాను. మనకు మేజర్‌గా 3 ఓకే. హెల్త్, రిలేషన్‌షిప్స్, మనీ. ఈ మూడిటి గురించే తిరుగుతది. డెఫినిట్‌గా హెల్త్ ఈజ్ టాప్ ప్రయారిటీ లాగా పెట్టుకోవాల్సిందే. అర్థమైందా? ఓకే. సో, రిపోర్ట్ తీసుకుంటే బెటర్‌గా ఉంటది. సో, ఇక్కడ ఏమేమి మాట్లాడుకున్నాం? డాండ్రఫ్, హిమోగ్లోబిన్, ప్రోటీన్, ఫోర్త్ థైరాయిడ్. సో, ఒకవేళ థైరాయిడ్ ఉందేమో, పిల్లలు లావైపోతున్నారు ఇంట్లల్లో. చాలా మంది పిల్లలకొచ్చేస్తుంది. తెలీదు మనకంతే. మనం అనుకుంటున్నాం ఏమీ లేదని. ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ లేదనుకోండి నిజంగానే చెక్ చేసుకొని అబ్బా! లేదులే అని ప్రశాంతంగా పడుకోవచ్చు. ఒకవేళ ఉంటే సో, ఇది చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ ఇష్యూ ఉంటే ఫిక్స్ చేసుకోవాలా? లేదు సార్ నాకు థైరాయిడ్ ఉంది. నేను వాడుతున్నా ఒక 50 ఎంసీజీ వాడుతున్నా టాబ్లెట్లు అంటే, సరే ఎప్పటి నుంచి వాడుతున్నారంటే 1 ఇయర్ నుంచి. చెక్ చేసుకున్నారంటే లేదు అదే వాడుతున్నాను. ఇప్పుడు పెరిగిందో తగ్గిందో ఎలా తెలుసు మీకు? చానా సెన్సిటివ్ గ్లాండ్ అర్థమవుతుందా? 3 నెలలకి, 3 నెలలకి మారిపోద్ది. సో, అందుకనే రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేసుకోవాలి. అంటే అందరూ గాదు. థైరాయిడ్ ఉండేవాళ్ళు అట్‌లీస్ట్ 6 నెలలకొకసారన్నా చేసుకోకుండా టాబ్లెట్టే వాడుకుంటూ ఉండడం నాట్ రైట్. ఈవెన్ డయాబెటిస్ ఉండేవాళ్ళు కూడా. చెక్ చేసుకోకుండా ఏ టాబ్లెట్లు వాడుకుంటూ ఉండడం నాట్ రైట్. ఎందుకంటే మారుతూ ఉంటాయి వాల్యూస్. సో, అట్‌లీస్ట్ అవి చెక్ చేసుకొని డోసేజ్‌ని పెంచడమా, తగ్గించుకోవడమా చేసుకుంటూ ఉండాల. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? డన్. ఫోర్త్ థైరాయిడ్. ఫిఫ్త్ పీసీఓడీ. పీసీఓడీ అంటే తెలుసు మీకు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, పీరియడ్స్ అప్పుడు పెయిన్ గావచ్చు, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం గావచ్చు, లేదు తక్కువ బ్లీడింగ్ అవ్వడం గావచ్చు, స్పాటింగ్ గావచ్చు, లేదు గడ్డం మీద హెయిర్ రావడం గావచ్చు, మీరు గమనిస్తే. ఓకే. పింపుల్స్ యాక్నే అంటాం. యాక్నే రావడం గావచ్చు, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం గావచ్చు, ఇవన్నీ గూడా మీ బాడీలో హార్మోన్ ఇంబాలెన్స్ వస్తే పీసీఓడీ అంటాం. అదొస్తే జరిగే ప్రాబ్లమ్స్. అర్థమైందా? సో, ఒకవేళ నేను చెప్పిన వాటిల్లో ఏదన్నా ఒక సింప్టమ్ ఉంటే మీకు, లేదు వెయిట్ పెరుగుతున్నా అర్థమైందా? ఒక్కసారి కోచ్‌తో మాట్లాడండి. ఓకే. సో, క్లారిటీ ఇస్తారు దాని గురించి. బట్ ఏదైనా గూడా ఆల్రెడీ మీ దగ్గర రిపోర్ట్ పాతయి ఉన్నాయనుకోండి, అది పంపించి ఒకసారి మాట్లాడండి. గైడ్ చేస్తారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారంలో, సో, ఏం అవాయిడ్ చేయాలి, ఏమేమి తినాలి, ఎంత క్వాంటిటీ తింటే బావుంటది, అవన్నీ మీకు గైడ్ చేస్తారు. ఆల్రెడీ మీకు చెప్పినట్టు కన్సల్టేషన్ ఈస్ ఫ్రీ. ఓకే. ఈ బ్యాచ్ వాళ్ళకి. బయటోళ్ళకి కాదు. బయటోళ్ళకి వి చార్జ్. మీకు అర్థమైందా? సో, ఈ జీ20లో జీ60లో ఉండే వాళ్ళందరికీ కూడా కన్సల్టేషన్ ఫ్రీగానే ఉంటది. గైడ్ చేస్తారు. ఒకసారి మాట్లాడండి. ఓకే. రిపోర్ట్ ఉంటే క్లియర్‌గా ఉంటది. మీరు అడగడానికి కూడా. మనము అన్నీ అడగడానికంటే మన బాడీలో ఏం ప్రాబ్లమ్ ఉందో అది అడిగి తెలుసుకోవడం బెస్ట్ కదా! డన్. ఇది ఐదోది పీసీఓడీ. ఆరోది స్లీప్ ఎంతసేపు నిద్రపోతున్నారు? 6-8 అవర్స్ నిద్ర లేకపోతే ఓకే. అన్నిటితో పాటు హెయిర్ గూడా పోద్ది. స్కిన్ పోద్ది. స్కిన్ లూజ్ అయితది. కార్టిజోల్ అనే హార్మోన్ స్ట్రెస్ పెరుగుతది కదా! స్ట్రెస్ పెరిగిందంటే కార్టిజోల్ అనే హార్మోన్ పెరుగుతది. అది పెరిగిందంటే స్కిన్ పాడైతది. అంటే కంటి కింద క్యారీ బ్యాగులు అంటారు కదా! అయ్యొస్తాయి. ఓకే. స్కిన్ పాడైతది. గోర్లు ప్రాబ్లమ్ వస్తది. హెయిర్ పాడైతది. ఓకే. వాటితో పాటు లావు అవ్వడం స్టార్ట్ అయితది. ఫ్యాటీ లివర్ వస్తది. ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? అది కూడా మాట్లాడదాం. రేపటి నుంచి ఒక్కొక్క టాపిక్ మాట్లాడతాం కాబట్టి. సో, వీటన్నిటికి కారణం ఎవరంటే స్ట్రెస్. నిద్ర తక్కువ పోయే వాళ్ళకి స్ట్రెస్ పీక్స్‌లో ఉంటది. అర్థమవుతుందా? 6-8 అవర్స్ నిద్ర ఉండేట్టుగా చూసుకోవాలా.
హెయిర్ బాగుండాలంటే కూడా, స్కిన్ బాగుండాలంటే కూడా. ఓకే. స్లీప్, వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ అన్న వాటర్ తాగుతున్నారా? ఇది ఫండమెంటల్ లెవెల్లో ఇంపార్టెంట్. ఓకే. కొంతమంది అడుగుతారు, నీళ్ళు తాగితే కిడ్నీలు పోతాయి. నీళ్ళు తాగితే కిడ్నీలు ఎందుకు పోతాయి? ఓకే. సో, పోవు, తాగకపోతే పోతాయి. మీకు తాగకపోతే క్రియేటినిన్ లెవెల్స్ పెరుగుతాయి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మినిమమ్ 3 to 4 లీటర్స్ అన్నా తాగేట్టుగా 3 లీటర్స్ సరిపోతాయి జనరల్‌గా మీరు గాని ఆర్గానిక్ ఫుడ్‌లు తింటుంటే. ఆర్గానిక్‌గా పండించుకొని మేమే వండుకొని తింటున్నాం బాగా అంటే 3 లీటర్లు చాలు. మనం తినే చెత్తకి పురుగుల మందులు, కూరగాయల్లో పురుగుల మందులు, కొత్తిమీరలో కూడా పురుగుల మందొస్తది. అవునా? పండ్లల్లో పురుగుల మందులు. మనం ఎక్కడ రైస్‌లో ఎరువులు. ఓకే. నాన్ వెజ్ తింటుంటే అక్కడ స్టెరాయిడ్‌లు, ఇట్లను చెత్తంతా తింటున్నాం. టాబ్లెట్లు ఊరికే పారాసిటమాల్, పెయిన్ కిల్లర్‌లు యేసుకుంటాము. ఓకే. వస్తదేమో అని నింద యేసేసుకుంటాము. ఇట్లా మనం చాలా చెత్త తింటున్నాం. ఇవన్నీ ఫిల్టర్ చేయాలంటే లివర్‌కి ఎంత బర్డెన్ అంటే అది మన బాడీకి, లివర్‌లో మనం ఎంత కష్టపెడుతున్నామంటే వాటర్ ఇంటేక్ లేకపోతే ఇంకా ఎక్కువ కష్టపడతది. అర్థమైందా? సో, వాటర్ ఇంటేక్ కూడా ఇంకొక కారణం. అర్థమైందా? లాస్ట్ కారణం స్ట్రెస్. మనం ఆల్రెడీ చెప్పాం. స్ట్రెస్ ఉండకూడదంటే ఏం చేయాలా? పక్కనోళ్ళ గురించి ఆలోచించడం మానేయాలి. అర్థమవుతుందా? సో, మన గురించి మనం ఆలోచించుకుంటే వాళ్ళెవరో గురించి, ఎందుకంటే చాలామంది సీరియల్‌లు చూసి కూడా బాధపడుతూ ఏడుస్తుంటారు. ఎందుకు చూడాలంత? మన లైఫ్‌లో ఉండే బాధలు చాలదని సీరియల్ బాధలు మనకెందుకు? అంటే చెప్తున్నా. సో, మీరు స్ట్రెస్ ఎంత తక్కువ ఉండగలిగితే, అందుకనే ఇప్పుడు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తది మీకు. మనం యోగ నిద్ర కూడా నేను చెప్తాను. అది రాత్రి చేయాలి. అందుకని మార్నింగ్ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా. లేకపోతే మీకొక వీడియో ఇస్తాను నేను. మీరు రాత్రి పడుకునేటప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. నేను ఒక ఆడియో రికార్డ్ చేసి పంపిస్తాను మీకు. మేబీ 1, 2 డేస్‌లో యోగ నిద్ర కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో, ఇవన్నీ కూడా మీకు స్ట్రెస్‌ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అర్థమవుతుందా? సో, ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గుతదో ఆటోమేటిక్‌గా కార్టిజోల్ తగ్గుతది. ఆటోమేటిక్‌గా మీ స్కిన్ మీద, హెయిర్ మీద దాని ప్రభావం ఉంటది. ఓకే. సో, ఇవన్నీ డాండ్రఫ్, బ్లడ్ హిమోగ్లోబిన్, ప్రోటీను, థైరాయిడ్ చెక్ చేసుకోవాల్సిందే. పీసీఓడీ ఫిక్స్ చేసుకోవాలా. స్లీపు, వాటర్ ఇంటేక్, స్ట్రెస్ లెవెల్స్. అర్థమైందా? ఇయన్నీ ఉంటే వీటన్నిటితో పాటు ఇంకా గూడా ఇంకొకటేంటంటే బయోటిన్ అనే ఒక విటమిన్. ఇది వన్ ఆఫ్ ది బి కాంప్లెక్స్ విటమిన్. బయోటిన్ అంటారు. బయోటిన్‌ని యాక్చువల్‌గా దాని పేరే దాన్నేమంటామంటే హెయిర్, స్కిన్, నెయిల్ అంటాం. ఆ మూడిటికి కలిపి అదే అద్భుతంగా పనిచేస్తది బయోటిన్ అనే విటమిన్. ఎక్కడుంటదది? వన్ ఆఫ్ ది బి కాంప్లెక్స్ విటమిన్. బి కాంప్లెక్స్ ఎక్కడ దొరుకుతాయి మనకు? పొట్టులో ఉంటాయి. తౌడు అంటాం గదా! మనం వైట్ రైస్ తింటుంటే రాదు బి కాంప్లెక్స్. మీకు సింపుల్ లాజిక్ అర్థం అవ్వాలంటే. అర్థమైందా? ముడి బియ్యం గానీ, బ్రౌన్ రైస్ గానీ తినే వాళ్ళకి అట్‌లీస్ట్ యూ విల్ గెట్ బి కాంప్లెక్స్ విటమిన్స్. బి కాంప్లెక్స్ అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్. నిన్న తిన్నాం గదా! అంటే కుదరదు. ఈరోజు కూడా తినాల్సిందే. ఈరోజు తిన్నా రేపు తినాల్సిందే. ఎందుకంటే బాడీలో స్టోర్ ఉండదు. మీరు ఈరోజు తింటే ఎంత బాడీ వాడుకోవాలో అంత వాడుకొని యూరిన్‌లో ఎళ్ళిపోద్ది బయటికి. మళ్ళీ తినాల్సిందే. ప్రతిరోజు తినాల్సిన విటమిన్స్ బి, సి ఈ 2 కూడా వాటర్ సాల్యుబుల్. మీరు నిన్న తింటే కుదరదు. రేపు తింటానులే ఈరోజు వద్దంటే కూడా కుదరదు. రోజు తీసుకోవాల్సిన విటమిన్స్ అవి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. ఓకే. సో, ఇది బేసిక్. ఇంతకు మించి ఎక్కువ వద్దు హెయిర్ గురించి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఓకే. సో, కోచెస్‌తో మాట్లాడండి. ఒకసారి మీరు ఫస్ట్ అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి ఐడెంటిఫై చేస్తే కదా మనం సొల్యూషన్ కోసం వర్క్ చేయడం. ఓకే. జనరలైజ్డ్‌గా అన్నీ పాటించకూడదు. మీ ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన కారణంలో దేనివల్ల మీకు హెయిర్ ఫాల్ అయితుంది? ఐడెంటిఫై చేసి దాన్ని మనం వర్క్ చేయాల. ఓకే. డన్. సో, మనీ టాపిక్‌లోకొద్దాం. నాకు తెలిసి ఈరోజు కాదనుకుంటా మనీ టాపిక్. ఓకే. ఎంతవరకైతే అంతవరకు రేపు కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కూడా మనీ టాపిక్ గూడా. ఎందుకంటే ఈ 3 గూడా రిలేషన్‌షిప్స్ ఇంపార్టెంటే, మనీ ఇంపార్టెంటే, హెల్త్ కూడా ఇంపార్టెంటే. 3 కావాల్సిందే. కాబట్టి ఒకవేళ 21 డేస్ కాకపోతే 22 అయినా కూడా పర్లేదు. బట్ ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి, మీరు ఫాలో అవ్వాలి. అది పాయింట్ ఇక్కడ. 21 అని ఏం లేదు, పట్టుదల ఏం లేదు. ఒకరోజు ఎక్స్‌ట్రా అయినా కూడా గోల్ ఏంటంటే మీరు నేర్చుకొని దాన్ని ఫాలో అయ్యి మీరు కూడా ఓ 2, 3 నెలల తర్వాత చెప్పాలి. ఈ ప్రోగ్రామ్ వల్ల మేమిలా మారినాం, ఇంత ఇంప్రూవ్ అయినామనేది. ఓకే. డన్. సో, ఎళ్ళిపోదాం మనీ టాపిక్‌లోకి. సో, నిన్న కొన్ని మాట్లాడుకున్నాం గదా! టైం పెరిగితే మనీ పెరుగుతది. టైం పెంచుకుంటూ ఎళ్ళగలుగుతామా? 24 అవర్స్ దాటి పనిజేయడం మనకు తెలీదు 80% పీపుల్‌కి. సో, అది ప్రాబ్లమ్. సో, 20లోకెళ్ళాలి అంటే మనం క్వాడ్రంట్స్ మాట్లాడినాం. ఈఎస్బీఐ అని. లెఫ్ట్ సైడ్ ఉండేటివి ఎంప్లాయీసు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంటు. రైట్ సైడ్ బిజినెస్, ఇన్వెస్టర్స్. మన గోల్ ఏంటి? బిలోకెళ్ళాల ఫస్ట్. ఐలో కంటే డబ్బులున్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ గోల్ ఏంటి? బిలోకెళ్ళాల. మనం చేస్తున్న పని రమేష్, సురేష్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం కదా! పారాబుల్ ఆఫ్ పైప్‌లైన్ ఒక స్టోరీ పైప్‌లైన్‌లు బిల్డ్ చేసేది మాట్లాడినాం. మీరిప్పుడు చేస్తున్న పని ఆపాల్సిన అవసరం లేదు గానీ, మీరు వేస్ట్ చేస్తున్న టైంని టీవీ చూస్తానో, రీల్స్ చూసుకుంటానో,
బాతాకానీ కొట్టుకుంటాను. ఇట్లాంటి వేస్ట్ చేస్తుంటాం. రోజు మినిమం 3-4 అవర్స్ వేస్ట్ అయిపోతుంటది. ఆ 2-3 అవర్స్‌ని 3-4 అవర్స్‌నో వాడుకొని ఏదన్నా ఒక పనిని పెట్టుబడి లేకుండా మళ్ళీ పెట్టుబడులు పెడితే మనకు తెలిసిందే స్టోరీ. ఓకే. చాలామంది 95% ఆఫ్ బిజినెసెస్‌లో మీరు బయట చూస్తే పెట్టిన 5 ఏళ్ల లోపల తీసేస్తారు ఆ షాప్‌లు. కొత్త ఓనరన్నా వచ్చుంటాడు. షాప్ అన్నా ఎళ్ళిపోయుంటది. రీజన్ ఏంటి? పేపర్ల మీద చూసుకొని భలే ఉంది బిజినెస్ అని మొదలుపెడతారు చాలామంది అవగాహన లేకుండా. ఓకే. సో, నేనిక్కడ మీకు చెప్పేది కూడా ఏమంటే టైం ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి లేకుండా ఏం చేయగలుగుతాం మనము? ఏమేం ఆప్షన్స్ ఉన్నాయనేది ఆలోచించగలగాల. వన్స్ మీరు అలా గ్రో అవ్వగలిగితే, అర్థం చేసుకుంటే దెన్ డెఫినిట్‌గా మీరు ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఫస్టు మనం బిజినెస్ ఎలా నడుస్తది ఏదైనా కూడా అనేది అర్థం చేసుకోవాల. సరే అవన్నీ చెప్తాము. సో, ఇప్పటిదాకా నిన్న మాట్లాడుకునింది అది మనం. ఓకే. ఈరోజు టాపిక్‌లోకొస్తే ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా! 'సైకాలజీ ఆఫ్ మనీ' అనే బుక్ ఆహ్, దాని గురించి మాట్లాడుతున్నామని. చానా పవర్‌ఫుల్ అంటే చానా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు. దాంట్లో ఆథర్ చెప్పిన ఒక పర్సన్ గురించి చెప్పాడు. ఓకేనా. రొనాల్డ్ రీడ్ అని ఒక పెట్రోల్ బంక్‌లో స్వీపర్ ఉంటారు గదా! క్లీన్ చేసే వ్యక్తి. ఆయననమాట ఆయన. రొనాల్డ్ రీడ్ అని ఆయన అమెరికాలో. సో, ఆయన 2014లో చనిపోయినాడాయన. 92 ఏళ్ళు ఆయనకి. ఆయన చనిపోయే రోజుకి 92 ఏళ్ళు. ఆయన చనిపోయినాక ఆయన వీలునామా బయటకొచ్చింది. ఓకే. ఆయన వీలునామా ఏం రాశాడంటే, నా బ్యాంక్‌లో ఉన్న $8,000,000 అంటే మన డబ్బుల్లో చూస్తే ఒక 70, 75 కోట్లనుకోండి. 72,00,00,000 ఇప్పుడు ఈ రోజు లెక్కలేసుకుంటే 72,00,00,000 ఓకే. నా అకౌంట్‌లో ఉన్న $8,000,000లో $2,000,000 మా పిల్లలకి, మిగిలిన $6,000,000 ఒక అనాథాశ్రమానికి ఓకే. రాశాడాయన విల్‌లో. ఓకే. జనాలకసలు ఫ్యూజులు పోయినాయి. ఒక స్వీపర్ ఏంది? పెట్రోల్ బంక్‌లో పనిచేసే ఒక స్వీపర్‌కి 70,00,00,000, 72,00,00,000 ఆస్తులు $8,000,000 అంటే అమెరికాలో గూడా ఎక్కువే. ఏంది ఇంత ఎట్లొచ్చింది ఇతనికి అనేది చూస్తే స్టడీ చేస్తే అర్థమైందేమంటే, చానా మంది పెద్ద పెద్ద జాబులు జేసి, పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉండే వాళ్ళకి గూడా ఆ సేవింగ్స్ లేవు. బట్ ఈ వ్యక్తి చాలామంది నన్ను ఈరోజు గూడా ఒకరెవరో వీడియోలో క్వెషన్ అడుగున్నారు. నేనెప్పటి నుంచి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు? లేదు కాంపౌండింగ్ అనేది ఎలా జరుగుతది అని. కాంపౌండ్ ఎఫెక్ట్ అనేదే ఒక టాపిక్ ఉంది మనకు. దాంట్లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. డోంట్ వర్రీ. ఓకే. మనం ఇంకా ఎయిత్ డేలోనే ఉన్నాం. ఇంకా చానా టాపిక్స్ ఉన్నాయి. ఓకే. మీకు అర్థమవుతాయి. డోంట్ వర్రీ. ఎప్పుడు చేయాలి అవన్నీ కూడా. సో, ఇక్కడ అర్థం కావాల్సిందేమంటే ఒక డిసిప్లిన్